హలో గైస్, వెల్కమ్ టు ట్రేడర్ నిఖిల్. ఇవాళ వచ్చేసి ట్రేడింగ్ నుంచి అంటే ట్రేడర్స్ ఎక్కువ ఏ యాప్స్ యూజ్ చేస్తారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకొకటి ఏంటంటే ఒక 5 సజెస్ట్ బుక్స్ ఇస్తా. అంటే ట్రేడింగ్ గురించి ఒక 5 బుక్స్ నేను చెప్తా, అదైతే చదువుకోండి. మైండ్ అయితే చాలా ట్రేడింగ్ ఎక్కువ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఈ థర్డ్ వన్ ఏంటంటే ఒక 5 రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, అనలైజెస్ అంటే ఏంటిది, అవి కూడా చెప్పేస్తా. 3 ఒకటేసారి చెప్పి ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తా. అంటే ఫస్ట్ మనము ఎక్కువ ట్రేడర్స్ ఏ యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తారన్న ఎలా చూద్దాం. ఎక్కువ అయితే మీరు చార్ట్స్ చూడాలని అనుకుంటే దాంట్లో tradingview.com అని ఉంటుంది, యాప్ కూడా ఉంటుంది. అలా చార్ట్స్ చూసుకోవచ్చు. ఇట్లా ఏ కంపెనీ అయినా ఏ షేర్ అయినా చూసుకోవచ్చు. మనము ఏంటంటే అది tradingview.comలో ఏంటంటే అలా చార్ట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి, మనకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. అలా వేసి మనం ట్రేడింగ్ వ్యూలో వేసి అలా వేసుకోవచ్చు. చార్ట్స్ మీరు అలా తీసుకొని చేయొచ్చు. tradingview.com కూడా ఉంటుంది, యాప్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రెగ్యులర్ మార్కెట్ అప్డేట్స్. ఇప్పుడు మార్కెట్ అప్డేట్స్ రెగ్యులర్ ఉండాలంటే ఏం చేయాలంటే మనము moneycontrols.com అని ఉంటుంది. గూగుల్లోకి మీరు సెర్చ్ చేసి moneycontrol.com అంటే వచ్చేస్తుంది. అలా డైలీ రెగ్యులర్ మార్కెట్ అప్డేట్స్ అన్నీ అలా ఉంటాయి, ఏం టెన్షన్ లేదు. అలాగే చూసుకోవచ్చు అప్డేట్స్, పైన పోతుందా మార్కెట్, కిందికి పోతుందా, ఏం షేర్ ఎట్లా పడ్డది అన్నీ అలా చూసుకోవచ్చు. మొత్తం అప్డేట్స్ అలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజీ బిల్డ్ ఎలా వేయాలో, ఏ యాప్లో వేయాలో చెప్తా. ఇప్పుడు స్ట్రాటజీ ఉంటుంది కదా, సొంత మనదైనా పక్కడదైనా బిల్డ్ చేసుకోవడానికి ఏ ఒక్క స్ట్రాటజీ ఉపయోగం అయితే ఉంచాలి. దానికైతే సెన్సిబుల్ యాప్ అని ఒకటి ఉంటుంది, అలా మీరు పోయి స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బెస్ట్ యాప్. చాలామంది మ్యాక్సిమం 95% యూజ్ చేస్తారు యాప్స్ అయితే. అది 5% మాత్రం తెలియదు. అది చాలా రేర్ మనకి చెప్తున్నాం అంటే. అది అలాగే మన స్ట్రాటజీ బిల్డ్ అయితే వేసుకోవచ్చు. మళ్ళీ బెస్ట్ బ్యాక్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ట్రేడింగ్ చేసినాం, మార్కెట్ క్లోజ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవాలని అనుకుంటే మీరు గో చాటింగ్ అని యాప్ ఉంటుంది. .com కదా, అది .com ఉండదు, వెబ్సైట్లలో ఉండదు, యాప్ ఉంటుంది గో చాటింగ్ యాప్ అని. అలాగే మీరు మార్కెట్ ఎట్లయితే వేసిరో దాని అలా బ్యాక్ టెస్ట్ అయితే వేసుకోవచ్చు మొత్తము. అలా బెస్ట్ యాపే అది. ఇప్పుడు మార్కెట్ మీరు క్లోజ్ అయిపోయింది, ఏం చేయాలి, బ్యాక్ టెస్ట్ చేసుకోవాలని అనుకుంటే మంచిగా గో చాటింగ్లో బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు, అలా అయిపోతుంది. నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటంటే ఆప్షన్ చైన్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏంటంటే NSE.com అని ఉంటుంది. అలాగే మీరు చూసుకోవచ్చు. ఎట్లా అంటే ఆప్షన్ చైన్ అంటే ఇప్పుడు మార్కెట్స్లలో ఉంటాయి కదా షేర్స్, అవి అలాగే NSE.comలోకి మీరు పోతే మీకు అలా తెలిసిపోతుంది ఎట్లా ఏం చేయాలో, అది ఏందని మొత్తం అలా ఉండిపోతాయి. అల్లయితే చూసుకోండి. ఇప్పుడు మీరు ట్రేడింగ్లో ఎక్కువ నాలెడ్జ్ రావాలి, ఇట్లా బుక్స్ 5 సజెస్ట్ చేస్తాను అది చెప్తా. ఫస్ట్ బుక్ వచ్చేసి $1,000,000 హ్యాబిట్స్. ఇది నేను కూడా చదువుతా, బాగుంటుంది. ఇది ఏంటంటే మన మైండ్ అనేది ట్రేడింగ్లో ఎక్కువ నాలెడ్జ్ డీప్ దాకుంటే. నెక్స్ట్ వచ్చి ఈగో ఇస్ ద ఎనిమీ, రాయన్ హాలిడే. ఈ బుక్ అయితే చాలా మంచిది మనకి. మీరు ఒకసారి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ బుక్స్. ఈ బుక్స్ ఏంటంటే మనకు ట్రేడింగ్ ఎట్లా ఎమోషన్స్ని కంట్రోల్ చేయడము, ఎట్లా లాసెస్ అయినా కూడా ఇట్లా కంట్రోల్ అయి ఉండడం, ఇట్లా చేయొద్దని ఈ బుక్స్ అయితే చదవండి. మంచిగా చదివితే మనకే మంచిగా. నేను కూడా చదివిన, చాలా బాగున్నాయి ఇవి, అట్లేం లేదు. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బుక్ ఇది మ్యాక్సిమం ట్రేడర్స్ 99% అందరు చదువుతారు. ఇది ట్రేడింగ్ ఇన్ ద జోన్. ఈ బుక్ అనేది చాలా సైకాలజీ మీద అయితే ఫుల్ కంట్రోల్ అయి ఉంటుంది. ట్రేడింగ్ నీ మైండ్ జర్నీ మొత్తం చేంజ్ చేసేస్తుంది. ఎట్లా అంటే నువ్వు అలా మాస్టర్ ఆల్మోస్ట్ ఇక మొత్తం వచ్చేస్తుంది. సైకాలజీ మీద మొత్తం కంట్రోల్ అయితే అన్నిటి మీద అసలు అయితే ఉంటుంది. అది ట్రేడింగ్ ఇన్ ద జోన్ అయితే బెస్ట్ బుక్. ఇదైతే కంపల్సరీ చదవండి, అదైతే బెస్ట్ మనకి. అది నేను కూడా చాలా ప్రతి ఒక్క ట్రేడర్ అదే చదువుతారు, అట్లేం లేదు. అది అమెజాన్లో అవైలబుల్ ఉంది. 240 250 రూపీస్కో, లేదంటే 500 లోపల వచ్చేస్తుంది, కొనుక్కోండి. ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ ఉందనుకో మీకు ట్రేడింగ్ జర్నీలో మొత్తం ఏంటంటే చాలా అసలు అయితే మీ సైకాలజీ మీద, మీ మెంటాలిటీ మీద మొత్తం, అలా ఎమోషనల్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. అదైతే చాలా మంచి బుక్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము ట్రేడింగ్లో 4 పిల్లర్స్ అని ఉంటే ఆ 4 పిల్లర్స్ ఏదో చెప్తాయినండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాటజీ అంటే ఏం లేదు, నాకు చెప్పినగా
సెన్సిబుల్లకే మీ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకొని, లేకపోతే వేరే వాళ్ళు వాడతా అంటే వేరే వాళ్ళు వాడని, లేకపోతే నేనైతే మంచి స్ట్రాటజీ చేస్తున్నా. ఫస్ట్ మీదే కాకుండా వేరే వాళ్ళు ఇట్లా యూట్యూబర్స్ ఉంటే నేను ఇంకా స్ట్రాటజీ బిల్డ్ చేయలేం, నా స్టార్టింగ్ కాబట్టి. వేరే వాళ్ళు స్ట్రాటజీ బిల్డ్ చేస్తారు, అలా తీసుకొని చేయరు, నచ్చితే చేయరు. లేకపోతే మీదే ఓన్ బిల్డ్ చేసుకోవచ్చు ఇట్లా సెన్సిబుల్ యాప్స్లలో చేసి మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్ డైరెక్షన్, లోయర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్, సింపుల్ టీపీ రూల్ అని ఉంటుంది స్ట్రాటజీలో. ఎట్లా అంటే ఇప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ డైరెక్షన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు హయ్యర్ ఏదైనా ప్రైస్ ఎక్కువ అవుతున్నాయి అట్లా. ఇప్పుడు లోయర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు టైం అనేది ఇట్లా మొత్తం దిగుతున్నాయి, షేర్స్ అనేవి మార్కెట్ పడుతున్నాయి. స్ట్రాటజీ బట్టి మనము అలా వేసినాం అనుకో. ట్రేడింగ్ ఏంటంటే మెయిన్ 4 పిల్లర్స్ ఇవే: స్ట్రాటజీ, ఇంకా రిస్క్ మేనేజ్మెంట్, సైకాలజీ, అనాలైసిస్, ఇవన్నీ ఉంటాయి. ఇవి మనం 4-5 వాళ్ళు ఎక్కువ ఏంటంటే పర్ఫెక్ట్ అయినాం అనుకో మనం ప్రాఫిటబుల్ ట్రేడర్ కావచ్చు. ఇప్పుడైతే అయిపోయింది, స్ట్రాటజీ అయితే చెప్పేసిన. ఫస్ట్ వన్ స్ట్రాటజీ. 4 పిల్లర్స్లలో ఒక ఫస్ట్ పిల్లర్ అయితే అయిపోయింది స్ట్రాటజీ. సెకండ్ పిల్లర్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. అది ఏం లే, రిస్క్ మేనేజ్మెంట్ అంటే 0.5% ఇట్లా రిస్క్ పర్ ట్రేడ్ అంటే ఒక్క రోజులో ఒక్క ట్రేడ్ మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. ఎక్కువ ఫోకస్ ఏంటంటే డైలీ ఒకటే ట్రేడ్ తీసుకోవాలి, దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. 0.5% -1% అది రిస్క్ పర్ ట్రేడ్ అంటే ఒక్క ట్రేడ్ మీద మనం ఎక్కువ రిస్క్ తీసుకోవాలి, అదే ఒకటే ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు మనము, దానే రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. ఇది సెకండ్ పిల్లర్ వచ్చేసింది ట్రేడింగ్లో. 4 పిల్లర్స్ ఉంటాయి, 2 పిల్లర్స్ అయితే అయిపోయినాయి. థర్డ్ పిల్లర్కి వచ్చేద్దాం, సైకాలజీ. సైకాలజీ అనేది ఏం లే, అది మన మైండ్ బట్టి ఉంటుంది, ఎంత వీకా స్ట్రాంగ్గా ఇట్లా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 2-3 షేర్స్ కొన్నారు, అన్నీ లాస్లో పడ్డాయి, దాన్ని మీరు కంట్రోల్ చేసి, మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసి ఎట్లా ఉంటే మీరు ఆపుకోగలరు అనుకో, మీరు గ్రేట్. ఎందుకంటే ట్రేడింగ్ అనేది లాసెస్ ఎక్కువ అవుతుంటాయి. ట్రేడింగ్ ఫస్ట్ మనకు అన్నీ గుంజుకుంటాయి, తర్వాత స్టెప్ అయితే కొన్ని ఇయర్స్ తర్వాత మనకి అదైనా ప్రాఫిటబుల్ చేస్తుంది. మనం ఎప్పుడైనా డోంట్ చేజ్ మిస్డ్ మూవ్స్ అంటే ఇప్పుడు ఏదైనా షేర్స్ ఉన్నాయి ఎక్కుతున్నాయి అంటే దాని ఛాన్స్ ఇక దొరికింది ఇచ్చిపెట్టొద్దు, కొనేయాలి అంతే. కొని అమ్మేయాలి, మన ఇష్టం, అది కొనేయాలి. అరే పోయినాక బాధపడ్డాం ఇట్లా బాధపడొద్దు ఇక, ఎందుకంటే పోతే ఇంకా మస్తుగా ఉన్నాయి. మీరు ఇట్లా బాధపడరు అనుకో, ఎమోషన్స్ అని ఇంకా అవుతూ ఉంటాయి. ట్రేడింగ్ ఏం చేస్తుంది, అరే వీక్ ఉండు అది ఇది అని నిన్ను ఒక ఆట ఆడుకుంటుంది. అందుకని మిస్ అయితే అయిపోయింది, పోతే పోయింది, ఏం మస్తు కోసం గట్టి స్ట్రాంగ్ ఉండాలి. సైకాలజీ మన మెంటాలిటీ ఎట్లున్నావు అంటే పోతేనే ఉంటున్నాయి, ఎన్ని కోట్లు అయినా ఎన్ని లక్షలు అయినా పడవద్దు, అట్లా చేస్తూ ఉంటుంటే బెస్ట్. దేనే సైకాలజీ. థర్డ్ పిల్లర్ వచ్చేసి సైకాలజీ. మనం సైకాలజీ అంటే ఇదే చెప్పినాగా, మొత్తం మెంటాలిటీ మీద ఉంటుంది. లాస్ అయినా సరే, ఎంత లాస్ అయినా పర్వాలేదు, ట్రై చేయాలి, ట్రై అగైన్ ఫెయిల్ అగైన్, అంతే. నేను అదొకటే పాటిస్తా. ఎందుకంటే చాలామంది లాస్ అయితే దాన్ని ఆపేసి సైడ్ పెట్టేసి ఉంటారు, మళ్ళీ కొంతమంది చనిపోతూ ఉంటారు. అట్లా అని ఏం చనిపోవాలని ఎవరు అనుకోరు, కానీ ఒకేలా 50 lakhs 1 crore అట్లా లాస్ అయితే చనిపోతారు. ఎందుకంటే మా ఇంటికాడ కూడా కన్నా ఇప్పుడు జొమాటో పని చేస్తున్నాడు, 50 lakhs కట్ చేసుకుని ట్రేడింగ్ కూడా అయితే. అయినా ఒక స్ట్రాటజీ లేదు, ఏం లేదు, డైరెక్ట్ పోయి కొన్ని షేర్స్ అట్లా ఒక ఫార్మేట్లో మనం ట్రేడింగ్ చేస్తే మనకు అసలు ఏం కట్ కావు, మంచిగా చేసుకోవచ్చు, ఫుల్ ప్రాఫిటబుల్ అయితే కావచ్చు. ఫోర్త్ పిల్లర్ వచ్చేసి అనలైజింగ్. ఇప్పుడు ఫోర్త్ పిల్లర్ అనలైజ్ ఏం లేదు, మార్కెట్ అనలైజ్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు చార్ట్స్ చూసి పైనకి పోతుందా కిందికి పోతుందా, ఏ షేర్ ఎట్లా పోతుంది. ఇప్పుడు టాటా అనేది బెస్ట్, అల్లైతే అనలైజింగ్ చేసే అవసరం కూడా ఎక్కువ ఉండదు, ఎందుకంటే అది ఇప్పుడు పైనకే పోతూ ఉంటుంది. అది అనలైజింగ్ ఏంటంటే కేసీఆర్ జోన్స్ అని ఉంటాయి, ఇట్లా బ్లూ జోన్ అని రెడ్ జోన్ అని ఉంటాయి. అది మనము ఎక్కువ డీప్గా పోతే ట్రేడింగ్లో తెలిసి ఉంటుంది. అది ట్రెండ్ స్ట్రక్చర్ మూమెంట్. ఇప్పుడు ట్రెండ్ స్ట్రక్చర్ ప్లస్ మూమెంట్. ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉండాలి మార్కెట్లో. ఎట్లా డైలీ మనం న్యూస్ చూస్తాం, ట్రెండ్ అది ఎట్లుందో అట్లనే ఫాలో అయిపోవాలి మనం, ఇంకా వేరే మన ఓన్ క్రియేటివ్ చూపించద్దల్లా. ఎట్లా మనం అవుతున్నామో అట్లనే వెళ్ళిపోవాలి సీదా. మళ్ళీ వాల్యూమ్ ప్లేస్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కూడా ఎక్కువ ఉంచుకోవాలి. ఇప్పుడు ట్రేడింగ్లో చార్ట్ చూసినా అన్నీ అయిపోయింది, స్ట్రక్చర్ కూడా అయిపోయింది. వాల్యూమ్ అనేది మీరు ట్రేడింగ్ వ్యూ.comలోకి వెళ్ళినప్పుడు ఆడ కొట్టండి
వాల్యూమ్ అని కొడితే వస్తాయి. వాల్యూమ్‌లోకి చూసినారనుకో మీకు తెలుస్తది బై ఆర్ సెల్ ఇప్పుడు ఎట్లా ఉంది అవన్నీ. తర్వాత మీరేందంటే బిల్డ్ ద ఫౌండేషన్ ఫస్ట్. మీరు ఫస్ట్ మీది ఓన్‌ది బిల్డ్ చేసుకొని తర్వాత వేరేళ్ళది వాడండి. కుదరలేక అప్పుడు మీరు వాడండి. అప్పుడైతే మీరు అయితూ ఉంటాయి. దెన్ యూజ్ టూల్ దట్ యాక్చువల్లీ హెల్ప్. టూల్స్ కొన్ని ఉన్నాయి. అవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు 2025 అంటే మొత్తం ఏఐ వచ్చింది. ట్రేడింగ్‌లో కూడా అందరూ మ్యాక్సిమం ఇప్పుడు ఏఐ వాడతారు. కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేను. అవి యూజ్ చేసిర్రనుకో మీరు చాట్ ఫోటో వేసి చాట్ జీపీటీలో ఎలానో పెట్టి ఇట్లా పైనకి వస్తుందా కిందికి వస్తుందో తెలుసుకుందాం. అప్పుడు మనం కొనవచ్చు. ఇప్పుడైతే ట్రేడింగ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఏఐ వచ్చింది అలా. అప్పుడైతే లేకుండా ఇప్పుడైతే చేయొచ్చు. అంతే గ్యాస్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ లైక్స్.